క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. లూకా సువార్త 6వ అధ్యాయము 39వ వచన ప్రారంభము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయు మరి నీవేలాగు చెప్పగలవు? వేశ్యదారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట గ్రుడ్డితనము, అంధత్వము. ఆత్మీయ అంధత్వాన్ని గురించి దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. ఆత్మీయ అంధత్వము. అంధులైపోతే అందరము ఇక లోకము చీకటి, ఆ అంధత్వములోనికి మనము ప్రవేశించి ఉంటే వెలుగును ఎలాగో చూడగలము? వెలుగును చూడటానికి, వెలుగులో నివసించడానికి మనకు దేవుడు అనుగ్రహించిన మహాకృప ఏమిటంటే, ఆయన వెలుగై ఉండి ఆయన మనకు వెలుగును ప్రసాదించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తద్వారా నీవు అతి ఆత్మీయతతో కూడిన శక్తివంతమైన స్థితిలోనికి నీవు ప్రవేశించినప్పుడు నీవు దైవ శక్తిని చూడగలవని దేవాతి దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సత్యాలు ఉంటాయి. ఇక్కడ దేవుడు అంటున్నారు, నేను నిన్ను రక్షించుకున్నాను. నేను రక్షించుకున్నప్పుడు నీ కంటిలో దూలము ఉండకూడదు. అనగా నీవు నీ దృష్టి లోకముల గురించి ఆలోచించేదిగా ఉండకూడదు. లోకములో ఉన్నటువంటి దృష్టీకరించే ఆ క్రియలను నువ్వు చూసేవాడివిగా ఉండకూడదు, అనుభవించి చేసేవాడివిగా ఉండకూడదని నా ఉద్దేశము. కాబట్టి మనము అటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. ఎవరో ఒకరికి తక్కువ ఉన్నటువంటి నలుసు లాంటి తప్పును నీవు ప్రశ్నించి నీవు తీసేయమని చెప్పడానికి నీ అంధత్వాన్ని నీవు గుర్తించుకోమని దేవాతి దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. అదే రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరి యొక్క సత్యము పేతురు భక్తుల ద్వారా ఆత్మవశ్యుడై పేతురు భక్తుడు శక్తివంతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మనకు దయచేశాడు. ఎంత గొప్ప స్థితి అంటే, ఆయన పరిశుద్ధాత్మను కలిగిన వాడై ఆయన మాట్లాడుతున్న మాటలను ఈ దినాన మన జీవితాలకి అనువర్తించుకుందాం. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన మాటని మొట్టమొదటిగా చదువుకుంటాం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. గుడ్డివారు ఎలాంటి వారుగా ఉంటారు? ఆత్మీయ గుడ్డితనం పేతురుకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు.
ఎలాగ తెలియజేశాడు చూడండి. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గురుడివాడును దూరదృష్టి లేని వాడును అగును. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అటు ఆత్మ జ్ఞానాన్ని తెలియజేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఆయనకి ఎంతగానో మనము కృతజ్ఞతలు చెల్లించబద్దులమవుతున్నాం. తద్రీతిగా విశ్వాసి జీవితం ఎలాగుండాలంటే, మనకున్నటువంటి ఆత్మీయత చూడు, ఆయన చెప్తున్న మాట మరచి పోయి. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, మనకు దేవుడు మన పాపముల నుంచి శుద్ధీకరించాడు. మన పూర్వ పాపముల నుంచి దేవుడు శుద్ధీకరించాడు. మనం ప్రత్యేకించబడి దేవుని దృష్టిలో ఉన్న వారము అనే సంగతిని మర్చిపోతున్నాం. మన విశ్వాస జీవితంలో ప్రతినిత్యము ఆ విధమైనటువంటి ఆలోచన ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఈ దినాన మనతో. జస్ట్ రీఇటరేటింగ్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్స్. ఏ రీతిగా చెప్తున్నాడంటే, తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి. ప్రతి విశ్వాసి నేనేం పాపం చేశాను అంటున్నాడేమో, తన పూర్వ పాపములన్నీ కూడాను శుద్ధీకరించబడినటువంటి విశ్వాసిగా ఉన్నావా లేదా అని a question had been put by Jesus today. యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ పూర్వ పాపములను శుద్ధీకరించాను కదా, ఆ శుద్ధీకరించినటువంటి స్థితి నువ్వు మరచిపోయి జీవిస్తున్నావు ఈ దినాన అనగా మరలా పాపంలోనికి పడిపోతున్నావని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక పర్యాయము శుద్ధీకరించబడినప్పుడు నీలో మరి ఇక ఆ విధమైనటువంటి ఆలోచనలు రాకూడదు. ఆ పాపములకు సంబంధించినటువంటి క్రియలు నీలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నవి అంటే నువ్వు దానిని మర్చిపోయేవంటే వాటిని గురించి ఏమంటాడంటే, నువ్వు గుడ్డివాడివి, దూరదృష్టి లేనివాడి అనగా నిరీక్షణ లేనివాడివి. నీకు దేవాతి దేవుడు రాకడలు నిన్ను తీసుకుని వెళ్తాడని, ఆయన రాకడలో నీవు జీవిస్తావని ఒక ఆలోచన, దూరదృష్టి అనగా నిరీక్షణ లేనివాడు అని దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము మన పాపముల గురించి ఏ రీతిగా దేవుడు చేసినటువంటి క్రియ శిలువ మానుపై ఆయన చెల్లించినటువంటి ఒక అద్భుతమైన శక్తిని మనము గుర్తించుకోవాలి. నిష్కలంకమైన రక్తమును మనము గుర్తించుకోవాలి. ఆయన ప్రాణమును మనం గుర్తించుకోవాలి. ఆయన శ్రమలను మనం గుర్తించుకోవాలి. ఆయన అవమానములను మనం గుర్తించుకోవాలి. ఆయన చేసిన ప్రతి క్రియను మనము గుర్తించుకొని అందులో నీ పాపము శుద్ధీకరించబడినది. ఏ విశ్వాసి కూడా తన జీవితంలో దానిని మరచిపోకూడదు. మరచిపోయేవంటే నీవు దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్లిన వాడివి. నువ్వు మరచావు అని అంటే నీవు దేవుని సన్నిధిని వదిలిన వాడివే అని దేవుడి ద్వారా నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, 1 పేతురు 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా, పిలిచిన వాని అనుభవ జ్ఞానము. నేను యేసయ్య పిలుచుకున్నాడు. ఆయన నీకొక అనుభవ జ్ఞానాన్ని, ఆయన అనుభవ జ్ఞానాన్ని నీకు అనుగ్రహించాడు. అది పరమ సత్యం. ఆ అనుభవ జ్ఞానము నీ జీవితంలో ప్రతినిత్యము నిన్ను రీఇటరేట్ చేస్తూ ఆత్మీయతలోకి నడిపిస్తుందని నీవు గుర్తించి మరచిపోని వాడిగా ఉండాలని ఆత్మదేవుడి ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికి నీ కావలసిన వాటిని మనకు దయచేయించున్నందున మొట్టమొదటిగా ఏమిస్తున్నాడు? దైవ శక్తి. ఆ అనుభవ జ్ఞానంలో నుంచి నీకు దైవ శక్తిని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి భక్తిలోనికి వెళ్ళటానికి
భక్తి తత్పరత, దేవుని సన్నిధిలో జీవించే యోగ్యత రెండిచ్చాడు నీకు. దైవ శక్తినిచ్చాడు, అనుభవ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ అనుభవ జ్ఞానంలో ఉన్నటువంటి యోగ్యత ఏమిటంటే ఆయన యందు భక్తి తత్పరత, గాడ్లీనెస్. ఆ స్థితిలో నీకు ఇవ్వటానికి భక్తికి నీకు కావాల్సిన వాటన్నిటినీ, భక్తికి కావలసిన వాటన్నిటినీ, నీకు భక్తే ఉంటే దానికి ఏ విధమైనటువంటి భక్తిలో కావలసినటువంటి ప్రతి ఈవి నీకు అనుగ్రహిస్తాడని నువ్వు గ్రహించాలి. ప్రతి ఈవి అనుగ్రహిస్తాడని నువ్వు గ్రహించాలి. దేవుని గూర్చినట్టు, ప్రభు అయిన యేసు గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. కాబట్టి నీవు వీటిని మరచిపోకూడదు. ఆయన దైవ శక్తి ఇచ్చాడన్న సంగతులు మర్చిపోవద్దు. నీకు భక్తికి సంబంధించిన వాటన్నిటినీ ఆయన అనుగ్రహించాడని నువ్వు మర్చిపోవద్దు. నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడని మర్చిపోవద్దు. నీకు ఒక సహవాసాన్ని ఇచ్చాడని మర్చిపోవద్దు. నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడని మర్చిపోవద్దు. నీకు ఒక రక్షణని ఇచ్చాడని మర్చిపోవద్దు. నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని జీవించడానికి వీలైన యోగ్యకరమైన స్థితిని, నీకు కావలసిన అన్ని ఇచ్చాడు దేవుడు. వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు, దైవ శక్తిని. వాటిని నువ్వు వదులుకుంటున్నావు, వాటిని పోగొట్టుకుంటున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఇచ్చి కృపయు సమాధానం నీకు ఇచ్చాడన్న సంగతి నువ్వు మరచి జీవిస్తున్నావేమో అని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మరలా శ్రేష్టమైన వాగ్దానాలు నీకు ఇచ్చాడు. విశ్వాసి రక్షింపబడిన వాడా, లోకము నుంచి, లోక దేవతల నుంచి వేరు చేయబడినటువంటి వాడా, నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు నువ్వు మర్చిపోతున్నావు. ఆ వాగ్దానాలు నువ్వు మర్చిపోతున్నావు. వాగ్దానాలను పెళ్లి చవి పెడుతున్నావు. నువ్వు గుడ్డివాడిగా ఉంటున్నావు, దూరదృష్టి లేని వాడిగా ఉంటున్నావు అని పేతురు భక్తుడు ఆత్మవశుడై తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇవన్నీ ఇస్తే, ఇవన్నీ నీకు ఇస్తే, వాగ్దానాలు ఇస్తే, ఆశీర్వాదాలు ఇస్తే, దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవ శక్తిని ఇస్తే, భక్తికి కావలసినటువంటి ప్రతి పరిస్థితిని నీకు అనుగ్రహిస్తే, దైవ శక్తిని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు, దైవ భక్తికి కావలసినటువంటిని నీకు అనుగ్రహించాడు, వాగ్దానాలను ఇచ్చాడు. ఎలాంటి వాగ్దానాలు అంటున్నాడు చూడండి. ఆయన ఇచ్చినటువంటి అత్యధికములైన, అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటండి, నిత్య జీవానికి నేను వారసుని చేసుకుని శాపగ్రస్తుడమైన వాడివండి, పాపంలో పడిపోయిన వాడివండి. వాటన్నిటినీ ఆయన క్షమించి నీకు ఇచ్చినటువంటి భక్తి తత్పరతకు సంబంధించినటువంటి అన్ని ఈవుల్ని నీకు సమీపంలో ఒక దైవజనుని, ఒక ఆరాధన క్రమాన్ని, ఒక సహవాసాన్ని, ఒక దేవాలయాన్ని నీకు ఇచ్చాడే. వాటన్నిటినీ మర్చిపోతున్నావా నీ దేవుడు ఇది నన్ను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు అంటూ ఆయన అంటున్నాడు. చూడండి, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. అయితే నువ్వు చేస్తున్నది ఏంటంటే, దురాశను అనుసరించవటల్లా లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించను. దురాశలలోనికి పడితే ఏమవుతుందంటే, దేవ స్వభావం నీలోనికి ప్రవేశించదు. పాలిస్తున్నావు. దేవ స్వభావము, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు, దేవుడు నీకు భక్తికి కావలసినటువంటి అన్ని ఈవులు, ఇవన్నీ కూడా నువ్వు మరచిపోతే ఏమవుతుందంటున్నాడంటే,
అవన్నీ కూడా నువ్వు మర్చిపోయినప్పుడు లోకంలో ఉన్నటువంటి దురాశలతో నీవు సంధి చేస్తే నీవు దేవుని వారసుడుగాను దేవుని దైవత్వంలో స్వభావంలో పాలిభాగస్తుడు కావు అని కూడా దేవుడు నిష్కర్షణంగా చెప్తూ ఉన్నాడు. దేవుని మహాకృపను కలిగి ఉన్నటువంటి మనము ఈ విషయంలో దురాశ లోకములకు సంబంధించినటువంటి స్థితి నుంచి నువ్వు బయటకు రావాలి. దురాశను అనుసరించడం వలన లోకమందున్నటువంటి ఈ పరిస్థితుల్లో భ్రష్టత్వము, లోకమందున్న భ్రష్టత్వము, దురాశ, లోకమందున్న భ్రష్టత్వము, ఇప్పుడు లోకమందున్న భ్రష్టత్వంతో కూడిన పరిస్థితుల్లో మనం మిళితమై ఉన్నాం. ఈ రెండిటి కూడా నిన్నేం చేస్తున్నట్టే దేవునితో పాలిభాగస్తుడు కాలేకపోతున్నావు. ఆయన వాగ్దానాలను మరిచిన వాడిగా ఉంటున్నావు. ఆయన భక్తికి నీకు అనేకమైన కావలసిన వాటిని ఇచ్చాడని చెప్తున్నాడు. వీటన్నిటినీ నువ్వు మర్చిపోయావు అంటున్నాడు. దూరదృష్టి లేని వాడిగా ఉంటున్నావు అంటున్నాడు. చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ రీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతూ అనుభవ జ్ఞానాన్ని గురించి, ఆయన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించాలని కూడా చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడు అంటే చూడు, ఆయన మాట్లాడుతున్న మాటని, ఆ కారణం వలన ఈ లోకరీతిగా భ్రష్టత్వంలోనికి మనం వెళ్తున్నామని, దురాశలలోనికి వెళ్తున్నామని, దేవుని యొక్క స్వభావంలో పాలిభాగస్తులు కాలేకపోతున్నామని, దైవ శక్తిని పొందలేకపోతున్నామని, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడలేకపోతున్నామని, ఆయన భక్తికి సంబంధించిన ప్రతి ఒక్క స్థితిలో మనము పాలిభాగస్తులు కాలేకపోతున్నామని దేవాతి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన స్థితి ఏమిటంటే, వినండి చాలా జాగ్రత్తగా, 5వ వచనం, ఆ హేతువు చేతనే, ఆ కారణం వలన దేవుడు మనకు అనుగ్రహించిన యోగ్యతను గుర్తుపెట్టుకోవాలి. మీరు పూర్ణ జాగ్రత్త కలవారై, అది అసలు ఇప్పుడు మనకు చెప్తున్న మాట. సంపూర్ణమైనటువంటి జాగ్రత్త మనకు ఉండాలి. దురాశల్లోకి వెళ్ళిపోతామేమో, లోక భ్రష్టత్వంలోనికి, ఆలోచనలోనికి వెళ్తామేమోనని జాగ్రత్తగా, సంపూర్ణమైన జాగ్రత్త, కొద్దిపాటి జాగ్రత్త కూడా కాదు, విత్ రిగార్డ్ టు గాడ్లీనెస్, దైవ భక్తికి సంబంధించిన సంపూర్ణమైన జాగ్రత్త నీతో ఉండాలి. దాంట్లో చెప్తూ ఆయన చెప్తున్న మొట్టమొదటి మాట, మీ విశ్వాసమునందు సద్గుణమును. విశ్వాసం ఉంది, బాగానే ఉంది, యేసయ్యలోక రక్షకుడు, ఆయన నేను నమ్ముకున్నాను. దాంట్లో కావాల్సింది ఏంటంటే దేవునికి సంబంధించినటువంటి గుణం కావాలి నీలో. ఇట్ షుడ్ బి ఎంబెడెడ్ విత్ ఇట్. విశ్వాసములో ఈ సద్గుణం ఉండాలి. ఉందా? నెక్స్ట్ సద్గుణములో ఏం ఉండాలో చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా. సద్గుణమందు జ్ఞానము. అప్పుడు దేవుని జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నావు. దేవుని సద్గుణాన్ని సంపాదించుకున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. దేవుని జ్ఞానములో ఏముందట? ఆశా నిగ్రహం ఉన్నది. ఏవైతే ఆశలు ఉన్నాయో మనకి, దానికి నిగ్రహ శక్తిని ఇస్తాడంట దేవుడు. ఏ ఆశను కానీ, ఏ లోకంలో ఏ ఆశను ఉండని, దానికి నేనేమి నిర్వచనం చెప్పను, వేళ టైం ఉండదు కాబట్టి, సింపుల్ గా 25 మినిట్సే కదా. కాబట్టి ఆ ఆశలకి ఏమిస్తాడంటే దేవుడు ఆశా నిగ్రహాన్ని ఇస్తాడు. మరలా ఆశా నిగ్రహం సంపాదించుకున్న తర్వాత నీలో ఏం బయలుదేరుతుంది అంటున్నాడంటే, దేవాతి దేవుడు మాట్లాడుతూ సహనం ఇస్తాడంటున్నాడు. ఆశ, ఆ కోరికలలో ఆశా నిగ్రహంలో సహనం వస్తుందిట. నిన్ను వేరు చేసుకుంటావు. ఏమి కాదు నా దేవుడు చేస్తాడని నిన్ను వేరు చేసుకుంటావు. సహనమునందు భక్తి. సహనమునందు భక్తి. సహనములందు భక్తి ఇస్తాడు. ఇవన్నీ ఉంటేనే భక్తి. భక్తి అంటే సంఘానికి, సంఘంలో వచ్చి దేవునితో, పరిశుద్ధమైన దేవునితో
దేవుని శక్తిని, దేవుని స్వభావంలో పాలుభాగస్తున్నావు. కాబట్టి ఈ భక్తిని సంపాదించుకొని భక్తిలో ఏం చేయమంటాడంటే సహవాసం, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అది ఇది అనుభవ జ్ఞానము అని దేవుడు ఇచ్చాట మనకి. ఇవి మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే దురాశలు, దుష్టత్వంలోనికి ప్రవేశిస్తున్నాం. అది లోకాధికారికి సంబంధించిన శాపగ్రస్తమైన జీవితం. ఆ శాపగ్రస్తమైన జీవితంలోనికి నువ్వు ఉండొద్దని దేవాతి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. అమర్చుకొనుడి. ఇవన్నీ ఉండాలి, ఒకటే కాదు, విశ్వాసమే కాదు, ఒకదానితో ఒకటి పేర్చి పెట్టుకోవాలి. ఏ రీతిగా అయితే మన డబ్బులను పేర్చి పెట్టుకుంటామే ఆ రీతిగా వీటినన్నిటిని ఇలాగ పేర్చి పెట్టుకోవాలి. ఒకదానితో ఒకటి ఫిల్టరింగ్ జరగాలి. అలా ఫిల్టరింగ్ జరిగి నీ విశ్వాసిత భక్తి జీవితాన్ని గడపాలని ఆత్మదేవుడు చెప్తుంటే ఆయన మాట్లాడుతున్న మాటను మరొకటి చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన నిలవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవ జ్ఞానములో సోమరులైన మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయును. ఇక్కడికి వచ్చేసాడు, అప్పుడే వచ్చేసాడు. సోమరులు, నిష్ఫలులు, ఫలితం లేని వారు. సోమరులు అంటున్నాడు ఆయన సన్నిధికి రాని వాళ్ళందరినీ. సోమరుడు దేవుని దృష్టిలో, ఫలితము లేనివాడు దేవుని దృష్టిలో. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన దేవునితో ఉండే మనుషులకు దేవుడు చేస్తున్న మాటలు ఇవన్నీ కూడా. 9వ వచనం, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును నగును. చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనతో ఈ దినాలు మాట్లాడుతున్న మాటలను మనం గుర్తించుకుందాం. దేవాతి దేవుడు నీతో చేసినటువంటి వాగ్దానాలను నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన నిరీక్షణని మర్చిపోతున్నావు. మత్తయి సువార్తలో 15:14 మనందరం ఎప్పుడు చిన్నప్పుడు చదువుకునే మాట ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వారి జోలికి పోకడి, వారు గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడికి త్రోవ చూపురేళ్ళు, వారిద్దరు గుట్టలో పడుదురు కదా నేను. వారిద్దరు గుట్టలు పడుదురు కదా నేను. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. He just cleansed us from all these things. దేవాతి దేవుడు మనల్ని శుద్ధీకరించి అద్భుతమైనటువంటి శక్తివంతమైన స్థితిని మనకు అనుగ్రహించాడని మనం గ్రహించాలి. దేవుని యొక్క మహాకృపని బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈవిల్ థాట్స్, మర్డర్, అడల్టరీ, ఇవన్నీ కూడాను అన్క్లీన్ హృదయం నుంచి వచ్చాయని, వీటినన్నింటినీ నిన్ను శుద్ధీకరించానని దేవుడు మాట్లాడుతున్న మాటని మనం గుర్తించుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకి ఈ దినాన తెలియజేస్తూ ఉన్నారు. 8:12వ వచనము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన వెలుగని చెప్తున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు జీవపు వెలుగులోనికి. ఆ స్థితిని నువ్వు కలిగి ఉండి నీ భక్తిని దేవాతి దేవునికి తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. 1 తెస్సలోనిక 5:4, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము గుర్తుంచుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
2 పేతురు 11లో ఒక మాటను చదువుకుంటున్నాం. వీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములు ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అందుకేగా మనం నిత్య రాజ్యానికే కదా, మనం నిత్య జీవానికే కదా మనం సిద్ధపడ్డాం. కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగంగా ఉందాం. దేవుడు నీ కొరకు చేసిన క్రియలను మర్చిపోవద్దని చెబుతున్నాడు. 1:30లో 1 కొరింథీలో ఉన్న మాటలు చదువుతాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. రైచియస్ పర్సన్. నువ్వు క్రీస్తు యేసునందున్నటువంటి వాడవు. నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క స్థితిలో ఉన్నవాడవని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 10:17 రోమాలో ఒక మాటను చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా, స్తోత్రం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినుట ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ ఉంటుంది? సంఘంలోనే ఉంటుంది వినటం అనేది. సంఘంలోనే వినటావు. నువ్వు చదువుకుంటావు ఇంట్లో. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఆ స్థితి నువ్వు కలిగి ఉండాలని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 తిమోతి టైటస్ 2వ అధ్యాయం, తీతు 2వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చదువుకొని ముగించుకుంటాం. తీతు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. మత భేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అటువాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నకై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము చీకటి వారము కాము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనము చీకటి వారము కామని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే తీతులో 14వ వచనం, మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోండి. అవసరమును బట్టి, పరిస్థితులను బట్టి సమయోచితముగా, ఫ్యాక్టిబుల్ గా గుడ్డివాడు కావద్దు. దురాశల్లోనికి, లోకము భ్రష్టత్వంలోనికి వెళ్ళవద్దు. నీకు దొరకు దేవుడు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ కృపల్లో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మాకు దైవ శక్తిని, దైవ స్వభావమును అనుగ్రహించిన దేవుడవు నాయనా. అమూల్యమైన వాగ్దానములను అనుగ్రహించిన దేవుడవు నాయనా. అట్టి దేవుని కలిగి ఉండి నాయనా నేను ప్రార్థించుకుంటున్నాను. మీరు మాకు అనుగ్రహించిన అనుభవ జ్ఞానమును బట్టి స్తోత్రాలు. అది మా పూర్వపు పాపములు శుద్ధీకరించబడినవని మరచిపోని స్థితి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి నాయనా. ఆత్మ కార్యములే జరిగించండి స్వామి. మీరు శక్తివంతమైన దేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అయినా ప్రతి కుటుంబాన్ని అయినా మీ పాద సన్నిధిలో పెడుతున్నారు. ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న చీకటిని విడుదల చేయండి నాయనా. జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి నాయనా. అంధకార శక్తి నుంచి విడుదల చేయండి నాయనా. అనేక దినములుగా, సంవత్సరములుగా ఎదురు చూస్తున్న సమస్యల నుంచి యేసు నామములో విడుదల చేయబడునుగాక. ఆత్మతో నింపబడిన శక్తి స్థిరపరచబడునుగాక. భార్యకును, భర్తకును, భార్యకును, బిడ్డలకును, తల్లిదండ్రులకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు. ఆత్మశక్తితో నింపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. మీరు మహాదేవుడు కదా తండ్రి.
మీరు మహాదేవుడు కదా తండ్రి. అట్లా దేవుని నేను ప్రార్థిస్తున్నాను. అట్లా శక్తివంతమైన దేవుని కార్యములు జరిగించే దేవుని నేను ప్రార్థిస్తున్నాను స్వామి. అయినా చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయిచ్చేయండి. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. అనేక దినములుగా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. మీరు ఇవ్వండి నాయనా, మీరు ఇవ్వండి స్వామి. గర్భఫలములు దాయిచ్చేయండి నాయనా. సంతోషకరమైన దినములు ప్రకటించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన శక్తివంతమైన స్థితిగతులే స్థిరపరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించబడిన గాక. మీరు మహాదేవుడిగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం బట్టి స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దాయిచ్చేయండి. వారి వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు స్వామి. క్షేమకరమైన సమాచారం అనుగ్రహించండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, మస్కట్ దేశం, దుబాయ్ దేశం, అదే రీతిగా ఆస్ట్రేలియా దేశం, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ నైనా మీరు ఇచ్చినటువంటి యోగ్యకరమైన స్థితిని నైనా చైనా, రష్యా దేశంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. సర్వ మానవాళిని ఆశీర్వదకరంగా మార్చండి నైనా. కరోనా నుంచి విడుదల చేయండి నాయన. మీ నూతనమైన అనుభవాలతో కూడిన సమాచారము నా బిడ్డలకు అనుగ్రహించండి నాయన. అప్పటి రాని దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. ఏ విధమైన అపవాది క్రియలకు చోటు లేకుండా మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. మన అధికారులకు అధిపతుల జ్ఞానం వివేకము దయచేసి పరిపాలన సౌలభ్యం దయచేసినందుకు స్తోత్రాలు. చేతి పనులు చేస్తున్న వారిని ఆశ్చర్యకరంగా మార్చి ఆర్థిక స్తోమతలో స్థిరపరిచినందుకు స్తోత్రాలు. అదే రీతిగానైనా దీనదాసులు ఉద్యోగం చేస్తున్న బిడ్డకు అధికారులతో మాట్లాడండి. కరోనాకు సంబంధించిన ప్రతి పరిస్థితిని దూరపరచండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకునైనా మీరు ఆశీర్వదకరమైన దినములు ప్రకటించి నూతనమైన అనుభవాలతో నింపుతున్నట్టు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నారు. మరియు ప్రతి దినము జరుగుతున్న ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న ఆరాధన క్రమాన్ని మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నందుకు స్తోత్రాలు. కష్టమనికి వస్తున్న బిడ్డలను తగిన దివ్యులతో నింపుతున్నందుకు స్తోత్రాలు. రాలేని బిడ్డలకు సమయమును అనుకూల పరిస్థితులందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభుడు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చున తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక బంధున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోక బంధు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం మాకు దాయించు. వాడిన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనని తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, ఆరాధన క్రమను జీవింపజేపి నూతనమైన అనుభవాలతో ప్రపంచమును, సంఘమును ఆశీర్వదకరంగా మార్చిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, hallelujah, hallelujah, hallelujah. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you.